కెనడా ప్రధానమంత్రిగా ట్రూడో ఉన్నంత కాలం పెద్ద రచ్చ నడిచింది. ట్రూడో 24 గంటలు మాట్లాడినటువంటి మాటలు చూసాం. భారత్కి వ్యతిరేకంగానే కదా, అమెరికాకి వ్యతిరేకంగా కూడా మాట్లాడుకొచ్చాడు. అమెరికా మీద డిపెండ్ అవుతూ అమెరికాని గురించి నువ్వెందుకు మాట్లాడుతూ ఉంటావు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటుగా ట్రూడో గద్దె దిగడంలో కీలక పాత్ర పోషించాడు. చివరికి 51వ దేశం కింద దాన్ని పెట్టేసుకుంటాం. మీరు 24 గంటలు 70 నుంచి 80% తీసుకొచ్చి అమెరికాలో అమ్ముకుంటూ మీ ఉద్యోగాలు ఉపాధి అంతా అమెరికా మీద పడి బతికేస్తుంటే ఇంకెందుకు మీ దేశం తీసుకొచ్చి 51 దేశం అంటూ మాట్లాడుకొచ్చారు. దాన్ని అమెరికా అహంకారం కింద చూపెడుతూ ఆ అహంకారాన్ని దించేటటువంటి వ్యక్తి నేనంటూ కార్ని వస్తే అదే పార్టీ లిబరల్ పార్టీకి సంబంధించినటువంటి అదే ట్రూడో పార్టీకి సంబంధించినటువంటి కార్ని ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యాడు. ఇప్పుడు తాజాగా ట్రంప్తో కలిసినప్పుడు ఈ 51వ రాష్ట్రం అన్నటువంటి పాయింట్ మళ్ళీ చర్చకు వస్తున్నప్పుడు నేను అమ్మట్లేదు, మేము అమ్మట్లేదు, మేమేమి అట్లాంటి స్థాయిలో లేము అంటూ స్టేట్మెంట్ ఇస్తే నేను అట్లాగేమనలేదు, ఉద్దేశం వేరు అన్నటువంటిది ట్రంప్ చెప్పుకొచ్చాడు.